అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాన్ని 99% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. నిజంగా ఎన్నికల మాసం ఉన్నాయి. బీసీలు అంటే మా పేటెంట్ హక్కులు, బీసీలకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆడలేక మద్దెలు తెరువు చేసినట్టు శివరాజకీయాలు కూడా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. నిజంగా వైఎస్ఆర్ జిల్లాలో మొన్న జరిగిన సంఘటనలో ఒంటిపేటలో పద్మశాలి కులానికి సంబంధించి ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటే తాను ఇద్దరిని భార్యని కూతుర్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవకులు చెవకులు వెళ్తున్నారు. నిజంగా బాధాకరం. నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది. తాను భూమిని లాక్కొని అగ్రవర్ణాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల్ని ఇబ్బంది పెడుతుందని నిజంగా ఆ విధంగా ఆలోచన చేస్తే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని మాట్లాడుతున్న మా ముఖ్యమంత్రి 75 సంవత్సరాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. బీసీ ముఖ్యమంత్రులు చూసాం, ఎస్సీ ముఖ్యమంత్రులు చూసాం, ఎస్టీ ముఖ్యమంత్రులు చూసాం. మన పొరుగు రాష్ట్రం ఏంటి స్టాలిన్ ముఖ్యమంత్రి చూసాం, కరుణానిధిని చూసాం, ములాయం సింగ్ యాదవ్ని చూసాం, బీహార్ లల్లూ ప్రసాద్ యాదవ్ని చూసాం, నితీష్ కుమార్ని చూసాం. అంతమంది ముఖ్యమంత్రుల్లో ఎవరు బీసీలకి న్యాయం చేయకపోక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఒక్కరే బీసీలకి న్యాయం చేసిన ఘనత దక్కుతుంది. నిజంగా మా జిల్లాలో ఎత్తుకుంటే వీవర్స్ కమ్యూనిటీ నుంచి జింక విజయలక్ష్మి, నాయి బ్రాహ్మణ్ నుంచి యానాదయ్య, తొగట క్యాస్ట్ నుంచి జమ్మలమూడి నుంచి మా నరసింహులకు భార్యని, అదే సమాజ వర్గం ఉంటే దేవాంగుల నుంచి ధర్మవరంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి బీసీని కూడా అందరం ఎక్కించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. అలాంటిది ఎన్నికల మాసనం అయితే బీసీలు మా పేటెంట్ హక్కులు, బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేసాం మేము అంటున్నాం. నిజంగా బీసీలకు న్యాయం చేసింటే, వీవర్స్కి న్యాయం చేసింటే ముఖ్యంగా జగన్మోహన్ గారు ఈరోజు 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల్లో ఒక వీవర్స్ కమ్యూనిటీకే నాకు తెలిసి మా మాధవరం, వేప్రాలాద్, దొమ్మనందల, జమ్మలమూడి కాన్స్టిట్యూషన్లో పొద్దుటూరు వీవర్స్ కమ్యూనిటీలో 90,000 మందికి వీవర్స్కి బీసీ చేనేత కార్మికుల చేదోడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో బీసీలకు అందరు కానీ జిల్లాలో ఎత్తుకుంటే కానీ ఏ బీసీలకి న్యాయ బ్రాహ్మణులకైతే అందరికీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారు దొరుకుతుంది. నిజంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.